మీ ఉత్సాహాన్ని ఎవరు ఆపక్కర్లేదు. మీరు ఏం చేయాలో మీరు చేయండి. జనసేన మీటింగ్స్ ఎలా ఉంటాయంటే తెలుగుదేశం మీటింగ్స్ లాగా వైఎస్ఆర్సీపీ మీటింగ్ లాగా కుర్చీలు వేసుకుని కూర్చుంటే మన వాళ్ళు సరిపోదు. ఉరకాలి, ఎదగాలి, అరుపులా ఉండాలి, బైక్ సౌండ్ ఉండాలి. దారిలో అనుకుంటా ఉన్నా అసలు మీకు బైకులు బాగా ఎక్కువైపోయింది. గోల, బైకులు గోల మీది. ఇందాక మా పార్టీ నాయకులు మా పొలిటికల్ అడ్వైజర్ రామ్మోహన్ గారితో చెప్తా ఉన్నాం, అసలు మీకు బైకులు బయటికి రాకుండా ఉండాలని మీకోసం రేస్ ట్రాక్లు పెట్టాలి ప్రతి ఊళ్ళో. మీకు అనిపించింది నిజంగా మీకు రేస్ ట్రాక్లు పెడితే కొంత మీకు కొంచెం ఊపు తగ్గుద్ది. లేకపోతే రోడ్ల మీదకి వచ్చి మీరు ఎంత గోల చేస్తున్నారు మీరంతా. మీకు ముఖ్యంగా ఇంతమంది యువతున్నారు కాబట్టి యువతతో స్టార్ట్ చేద్దాం. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, పిరిగితనం, మోసం తప్ప. నేను ఉన్నది మీ తరానికి అండగా ఉండడానికి, నేను ఉన్నది మీకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, నేను ఉన్నది మీ భవిష్యత్తుకి అండగా ఉండటానికి. ఏదో 25 పేజీల బియ్యం పడే తెలుగుదేశం నాయకులాగా 25 కేజీల బియ్యం పడేసి మీ భవిష్యత్తు కోసం కదా నేను రాలా. 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడం కోసం మీకు వచ్చాను. నేను చాలా మీటింగ్లు చేసుకొస్తా వస్తున్నాను. మన పెడల్లోనే ఒక 2 మీటింగ్ చేసుకొని వచ్చాను. బంటుమిల్లి మండలంలో కూడా మీటింగ్ చేశాను. అక్కడ నేను చెప్పింది కూడా మనకి ఎక్కడో డెల్టా ప్రాంతం దూరంగా ఉన్నట్టు ఉంది. సాగునీటి అవసరాలు లేవు, సాగునీటి అవసరాలు తీరట్లేదు. మా పెద్దలు తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేసి కీర్తిశేషులు శ్రీమతి జయలలిత గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ రావు గారి సలహాలు, సంప్రదింపులు తీసుకొని నేను వారిని అడిగాను మన డెల్టాకి నీళ్లు ఎంతకాలంలో ఇవ్వచ్చని. వారు నాకు చెప్పింది వారి పరిపాలనా అనుభవంతో సంవత్సరం లోపు మన పెడన డెల్టాకి నేను నీటి తీసుకొస్తాను. ఎక్కడైతే నీ సాగునీటి అవసరాలని సంవత్సరం లోపు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాను. అలాగే 6 నెలల లోపు ఎక్కడైతే మనకు మంచినీటి వసతులు లేవో ఆ మంచినీటి వసతులు వచ్చి ఏర్పాటు చేయిస్తాను మీకు. ఆ కెమెరానంట నెట్టకండి, అబ్బాయి పడిపోతాడు. వాళ్ళ ఉత్సాహంలో ఉంటే ఏం చెప్పాలి. కొంచెం పాప ఆయన పడకుండా చూడండి, కొంచెం సహకరించకూడదు నా మాట. కొంచెం ప్లీజ్, పాపం అబ్బాయి పడిపోతాడు, చిన్న మన కోసం చేస్తున్నాడు. ఇందాక దారి పొడుగులు వస్తుంటే రోడ్లు సరిగ్గా లేవు. పోలీసులు పాపం మన ఎమ్మెల్యే అభ్యర్థి అంకిత్ శ్రీనివాస్ గారు తెలియక ఆయన ఆపేశారంట. మీరేం చేయక్కర్లేదు శ్రీనివాస్ గారు, తెలుగుదేశం నాయకుల్లాగా ఇచ్చిన మాటని తప్పించుకోకుండా నిలబడి చూపించండి. మా నాళ్ళు ఎందుకు మీకు అండగా ఉండకుండా ఉంటారని చూపిస్తాను మీకు. ఎవరో బయట నుంచి వెళ్ళిపోకుండా ఇక్కడ నిలబడేవాడు కావాలి. నిలబడే నాయకుడు అండగా ఉండేవాడు అంకెం శ్రీనివాస్. నేను ఒకటే ఓకే